హలో గైస్, నేత్ర ఛానల్కు స్వాగతం. తాజా 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 వార్త. అందరూ లాస్ట్ వరకు చూడండి. తెలంగాణలో మన గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చర్చ జరిపారు, గుడ్ న్యూస్ తెలిపారు. పెన్షన్దారులకు భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చును. 8 నెలల నుండి వెయిట్ చేస్తున్న పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. తాజాగా మీటింగు జరిగింది. వచ్చే నెల నుండి ఇప్పటికే 6 గ్యారంటీలలో భాగంగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేళ్లకు పెన్షన్ల గురించి మీటింగు పెట్టి మరీ వార్తను బయటికి తీసుకురావడం అంటూ జరిగింది. ఇప్పటికే 44 లక్షల మంది పెన్షన్దారులు తెలంగాణలో లబ్ధిదారులు పెన్షన్ అందుకుంటున్నారు. వికలాంగులు 5 లక్షల మంది వికలాంగులు దివ్యాంగులు పెన్షన్లు అందుకోవడం జరుగుతుంది. అయితే కొత్తగా వచ్చిన దరఖాస్తులు దాదాపు 24 లక్షల దరఖాస్తులు పెన్షన్ల గురించి ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరికీ పెన్షన్లు పెంచి ఇవ్వాలంటే గవర్నమెంట్ మీద ఏటా 60,000 కోట్ల రూపాయలు భారం కానున్నది. అయితే వచ్చే నెల నుండి అవ్వాతాతలకు 2,000 నుండి 4,000 రూపాయలకు, ఇతర పెన్షన్లు కూడా సేమ్ ఇదే విధంగా 4,000 రూపాయలకు, దివ్యాంగులకు వికలాంగులకు 4,000 నుండి 6,000కు పెంచి ఇస్తామని వార్త రావడం జరిగింది. ఆల్రెడీ ఆమోదం తెలిపారు. వచ్చే నెల నుండి అన్ని సవ్యంగా జరిగితే వచ్చే నెల నుండే సెప్టెంబర్ నెల నుండే పెంచిన పెన్షన్లు అందుకోనున్నారు. ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును. అందరికీ ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మీరు ఇక ఆనందపడతారని నేను అనుకుంటున్నాను. అయితే గవర్నమెంట్కు అలాగే రేవంత్ గారికి నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. భారం అయినా కూడా పెంచి ఇవ్వాల్సిందేనని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కడదాకా రావడం అంటూ జరిగింది. ఈ పెన్షన్ల గురించి కూడా చర్చ జరిగింది. పెంచి ఇస్తామని తెలపడం జరిగింది. వచ్చే నెల నుండే అమలు చేస్తామని, ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం అంటూ జరిగింది. అన్ని సవ్యంగా ఉంటే ఖచ్చితంగా వచ్చే నెల నుండి పెంచిన పెన్షన్లను తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.